తాగి ఉన్నామే, తాగి బండి డ్రైవ్ చేసుకుంటూ పోతే పోలీసులు లోపల పెడతారు, నెట్టుకుంటూ పోతాం. సరిగ్గా ఊదరా. ఇదిగో ఊదుతున్నానయ్యా. ఎగతాళా మందు కొట్టవలేదో తెలుసుకోవడానికి పోదమంటే కొట్టానయ్యా. వీధి వీధికి వైన్ షాప్ ఓపెన్ చేసి పెట్టి రెంట్రా తాగండి అంటూ మా దగ్గర ఉన్న డబ్బులన్నీ నాకి పారేస్తున్నారు. సైకిల్ మీద బైక్ మీద వచ్చిన వాళ్ళు అక్కడ ఎట్టేస్తారా? దాని మీదే కదా ఇంటికి వెళ్ళేది. ఒక పని చేయండి అయ్యా, తాగుబోతులకు మాత్రం రాత్రి 7 గంటల తర్వాత ఒక బస్సు ఏర్పాటు చేయండి. మేము ఫుల్ గా తాగి ఇంటికి వెళ్ళి హ్యాపీగా తొంగుంటాం. ఓవర్ గా మాట్లాడగరా. అలాగే మాట్లాడతానండి. తాగేసి బండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళకూడదనే చట్టం ఉంది. చట్టం ఉందా? బండి నెట్టుకుంటూ వెళ్ళడం తప్పు కదా, కానీ ఎవడ బండు నెట్టుకుంటూ వెళ్ళడం తప్పురా. నెట్టుకొచ్చింది మా హెడ్ గారి బండి అయ్యా. చిట్టి, అన్నయ్య వదిన చూడడానికి వెళ్తున్నాను. వదిన ఓకే చెప్పాలని మీ బాస్ భైరవుని కోరుకో. ఏంటో చూస్తున్నావు, నీకు త్వరలో పెళ్లి చేస్తానులే. ఏంటి బాబు నువ్వు నీకేనయ్యా ఎవరు పిల్లనివ్వరు? కానీ మన చిట్టిగాడు పులివెందల్లో సూపర్ ఫిగర్స్ సెట్ చేసి పెట్టుకున్నాడు. సత్తిగా ఏమయ్యా, గేటు తెరిచి ఉంచితే ఏదో ఫిగర్ తీసుకొని చెరువు కట్టి వెళ్ళిపోతోందయ్యా. ఏదో ఒక రోజు స్పాట్ లో ఫిగర్ తో నాకు దొరకాలి. ఆ రోజు నేను కొట్టే కొట్టుడికి నువ్వు దిక్కుతోతగా అటు ఇటు పరిగెత్తుతో చూస్తూ ఉండు. అంత అర్థమవుతుందయ్యా. రారాశివా, ఏంటి సడన్ గా ఇలా వచ్చావు? రాధికని మీటే మాట్లాడాలి, అందుకే. ఎగ్జామ్స్ పూర్తయి కాలేజీకి సెలవులు ఇచ్చి వారమైంది కదరా. చెప్పు శివ. హలో జయంతి, ఎక్కడున్నావు? మా ఊర్లో ఉన్నాను. రాధిక? చెప్పు జయంతి, తిరుపతి నుంచి శివ ఫోన్ చేశాడు. నిన్ను చూడడానికి మన ఊరికి వస్తున్నాడంట. నువ్వు పెద్ద బ్రిలియంట్ అని ఫీలింగా? ఇలా తప్పించుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? కొంచెం సైలెంట్ గా ఉంటావా? రాక సస్తానా? హలో రే, జయంతి రాధిక 10:30 ఎక్స్ప్రెస్ బస్సులో తిరుపతికి వస్తున్నారా? ఆ బస్ కండక్టర్ నెంబర్ ఏంటో కనుక్కో. హలో, ఎవరు? అన్నా, శివన్ మాట్లాడుతున్నాను. వేంపల్లో 2 అమ్మాయిలు ఎక్కారా? అవును బాబు. నేను హైవేలో ఉన్న బ్రిడ్జ్ పక్కన వెయిట్ చేస్తూ ఉంటాను. ఆ అమ్మాయిలు కొంచెం దింపేస్తారా? అలాగే బాబు. అమ్మా, శివగారు మీకోసం చాలాసేపు నుంచి ఎదురు చూస్తున్నారమ్మా, కొంచెం దిగండి అమ్మా. అమ్మా, మీరు దిగితేనే బస్సు బయలుదేరుతుంది. నిన్ను కంపల్ చేసి రప్పించినందుకు సారీ. ఎప్పుడు నన్ను చూడకూడదని తిరుపతికి బయలుదేరావో అప్పుడే నువ్వు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నావని అర్థమైంది. ఏదైనా సరే నీ మనసులో ఉంది చెప్పు రాధిక. ఇంకో 6 నెలల తర్వాత రా అని చెప్పినా పర్వాలేదు, నేను వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడైతే నువ్వు నా కోసం దెబ్బలు తిన్నావో అప్పుడు నాలో ఏర్పడిన గిల్టీ ఫీలింగ్ వల్ల నీ మీద ప్రేమ పుట్టింది. ఆ ప్రేమ నా మనసు నిండా నిండిపోయింది. కానీ ఆ రోజు కాలేజీలో జరిగిన గొడవలో నువ్వు వాళ్ళని కొట్టిన ప్రతి ఒక్క దెబ్బ నా మనసుని గాయపరిచింది. మీ నాన్న అంతమంది నేసుకుని కత్తిలతో రావడం చూసి నేను భయపడిపోయాను. నువ్వు నలుగురిని నరికేసి జైలుకి పోయిన విషయాన్ని ఎప్పుడైతే నీ పేపర్లో చూశానో తల మీద పిడుగు పడినట్టయింది. నాలోని ప్రేమని దాచుకోలేక మర్చిపోలేక నాలోనే ఉంచుకుని బతుకుతున్నాను. నువ్వు చెప్పేది చాలా తమాషాగా ఉంది. నేను ఏ గొడవకి వెళ్ళకూడదనే నన్ను మా నాన్న తిరుపతికి పంపించారు. కానీ ఆ రోజు కాలేజీలో ప్రొఫెసర్ని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. ప్రపంచంలోనే దారుణమైన విషయం ఒక వ్యక్తి తన భార్య ముందు అవమానపడ్డమే. అందుకే ఎదిరించాను. తిరుపతిలో నేను ఆ నలుగురిని నరకపోతే ఆ నలుగురు కలిసి నన్ను నరికేసేవాళ్ళు. ఓ చిన్న పిల్లి కూడా దానికి ఏదైనా సమస్య వస్తే ఎదిరిస్తుంది. నా ప్రాణాన్ని కాపాడుకోవాలని ఆశ నాకుండదా? ఈ వివరాలన్నీ మా అమ్మతో నేను చెప్పలేను. దానికి నన్నేం చేయమంటావు? నువ్వు మంచివాడివే, కానీ నువ్వు ఉండే చోటే మంచిది కాదు. అర్థం కాలేదే. అన్నిటినీ వదిలేసి వచ్చాయి. నేను నిన్ను అన్నిటినీ అంటే మా అమ్మ నాన్నలనా, నా తోడ పుట్టిన చెల్లెలనా, సొంత వాళ్ళనా, బంధువులు అందరినీనా, పుట్టి పెరిగిన ఊరునా, లేకపోతే కొలిచే కులదైవన్నా? ఎవరిని వదిలి రమ్మంటావు?
అది కాదు మీ ఏయ్! నాన్న. మా నాన్న గురించి ఏమైనా మాట్లాడావో? ఆయన గురించి నీకేమైనా తెలుసా? జాతరలో మందు కొట్టి గొడవ పడి పచారీ కొట్లో వాదించుకొని టీ కొట్లో కొట్టుకొని చెరువు గట్ట మర్డర్ అయి పోలీసులు 6 నెలలు ఎంక్వైరీ చేసి 2 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పిస్తే 5 ఏళ్లు జైల్లోకి వెళ్ళి కూర్చుంటారు. వాళ్ళ కుటుంబం నడి రోడ్డున పడుతుంది. కానీ ఎప్పుడు గొడవ అవుతుందో అప్పుడే వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేసి 2 పీకి వాళ్ళిద్దరిని కలిపి బుద్ధిగా ఉండండి అని చెప్పి ఆ 2 కుటుంబాన్ని ఏ ప్రతిఫలం ఆశించకుండా కాపాడేవారనే మా నాన్న. చేత కట్టిపట్టిన ప్రతివాడు చెడ్డవాడంటే వీరభద్రస్వామి, ఛత్రపతి శివాజీ, కృష్ణదేవరాయలు, ప్రతాపరుద్రుడు వీళ్ళందరూ చెడ్డవాళ్ళ? కోపిష్టి కత్తి పడితేనే అది తప్పు, కాపలవాడు పడితే తప్పు కాదు. ప్రేమ కోసం ఏదేదో వదిలేసి రమ్మంటారు. కన్న తల్లిదండ్రులను వదిలేసి రమ్మన్న మొదట అమ్మాయివి నువ్వేనే. ఒకే గూట్లో ఉంటేనే అది కుటుంబం, 2 విడిగా ఉంటే అది నరకంతో సమానం. నీకు మీ అమ్మ ఎంత ముఖ్యమో నాకు మా నాన్న అంతకంటే ముఖ్యం. నిన్ను ప్రేమించిన పాపానికి ఏం చేయకుండా వెళ్ళిపోతున్నాను. ఇదే మాట ఇంకెవరైనా అనుంటే అక్కడే నరికి పాతేసేవాడిని. నన్ను అవాయిడ్ చేయడానికి నువ్వు వేరే ఏ కారణం చెప్పినా జీవితాంతం నిన్ను తలుచుకుంటూ ఉండిపోయేవాడిని. కానీ ఎప్పుడు మా నాన్ననో కారణంగా చెప్పావు, ఈ క్షణం నుంచి నేను మర్చిపోతున్నానే. మిత్రమా, మిత్రమా, నీకోసమే వెయిటింగ్. అకస్మాత్తుగా కడుపు నుంచి నీ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేయించావేంటి? ఏంటి విషయం? ఓ చిన్న ప్రాబ్లం. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. ఆ వీరభద్రాన్ని అరెస్ట్ చేసి ఒక్కరోజు జైల్లో పెట్టాం. మా వాళ్ళని పంపి వాడిని లేపేస్తాను. దానికి ముందు జైలుకు తీసుకెళ్లే దారిలో వాడిని 2 నిమిషాలు నా ఇంటికి తీసురా. వాడు చంప పతల కొడతాను. అది ఎందుకన్నా? ఇలాగేగా నా చంప మీద కొట్టాడు. దున్నపోతున్నారా? ఈ ఏరియాలోనే పెద్ద మనిషి అంటున్నావు, ప్లాన్ వేయకుండా అరెస్ట్ చేయడం కష్టం. ఓ పని చేద్దాం, బెజవాడ మెయిన్ బజార్ లో ఉన్న ఒక కొట్లో 100 రూపాయల దొంగ నోటు మారుస్తూ మనవాడు కూడా అరెస్ట్ అయ్యాడు. వాడు అనంతపురంలో ఉన్న ఒకటి పేరు చెప్పాడు. వాడి దగ్గర 10,000 రూపాయల దొంగ నోట్లున్నాయి. ఇప్పుడు కేసు నా దగ్గరకు వచ్చింది. నేను వాడిని ఓ 4 పీకులు పీకితే వాడు అనంతపురంలో ఉన్న వీరభద్రుడే ఈ దొంగ నోట్లకి హోల్సేల్ డీలర్ అని ఓ స్టేట్మెంట్ ఇస్తాడు. వాళ్ళ ఇంట్లో 4 లక్షల దొంగ నోట్లు పట్టుకుంటాం. నీ ప్లాన్ ని తీసుకుని చెరువులో పడే. దుండపోతా 4 లక్షల దొంగ నోట్ల ఆడిట్లో ఎలా ఉంటాను? అందుకు నువ్వున్నావు కదా, నువ్వు మంత్రివి, నీ చుట్టూ ఇంత బలగం ఉంది, ఇంత చిన్న పని కూడా నువ్వు చేయలేవా? బ్యాట్ లేకుండా సిక్సర్ కొట్టావు కదరా, జీనియస్ రా నువ్వు. ఎవరి కొమ్మని నరికేసింది? తెలీదు బాబు. తీసి పక్కనేయండి. చెప్పండి మన అన్న. ఇంటికి సెర్చ్ వారెంట్ తో పాటు డిఎస్పీ ఆఫీస్ నుంచి ఒక పెద్ద టీం వస్తోంది. విషయం ఏమిటో నాకు కూడా తెలియదు. ఇదంతా రాజశేఖర్ గడి పనే. పదవి చేతిలో ఉంది కదా అని పగ సాధిస్తున్నాడు. ఇది నరికినట్లేదు, విరగొట్టినట్టుంది. అవునరా మామా? శివ అర్జుడు, నిన్న రాత్రి మన ఇంట్లోకి ఎవడో దూకొచ్చాడు. వచ్చినాడు దేన్ని తీసుకెళ్లలేదు. అయితే ఖచ్చితంగా ఏదో పెట్టే వెళ్ళుంటాడు. అన్ని చోట్ల వెతకడానికి 1 అరగంట అవుతుంది. అలాగా పోలీసులు వచ్చేస్తారు. మీరు ఇంటి బయట తాళం వేసి రైస్ మిల్కి వెళ్ళి 1 అరగంట తర్వాత రండి నాన్న. సరే. అన్ని దించండి. ముసలిదానా, ఏంటి ఇల్లు తాళం వేసింది? అమ్మగారు గుడికి వెళ్ళారు, అయ్యగారు రైస్ మిల్కి వెళ్ళారు. ఉండండి, ఫోన్ చేసి రమ్మంటాను. ఆ తిళ్ళని చూసారా? చూసాండా? లోపల చూసారా? లేదురా. ఏంటి సార్, పెద్ద టీంతో వచ్చారు? ఆ పచ్చ చూస్తాను. నా ఇంట్లో దొంగ రోడ్ల అని ఎవరు చెప్పారయ్యా? అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సచ్ వారెంట్ ఉంది. వాడు తిన్నే పెట్టుంటాడు. రండి. వెతుక్కోండి. చూసుకోండి సార్. ఎవరో చెప్పిపోతున్నట్టు దిళ్ళనైనా తదేకంగా చూస్తున్నారేంటి? సార్, పచ్చ దిండు సార్. ఏ బొచ్చు లేదు. ఏయ్, ఇంతమంది లోపలికి ఎప్పుడు వచ్చారయ్యా? ఏమైంది? ఇల్లు మొత్తం వెతికేశాం, ఎక్కడా లేదు. కనీసం అరెస్ట్ అయినా చేయరా? కారణం లేకుండా ఎలా అరెస్ట్ చేయమంటావు? ఏదో ఒక కారణం చెప్పి వాడిని అరెస్ట్ చేసి చావరా. ఎలాగైనా సరే వాడిని కొట్టి తీరాలి. మిస్టర్ వీరభద్రం, ఒకసారి స్టేషన్కి వచ్చి వెళ్ళండి. ఎందుకు? మీ ఇల్లంతా సోదా చేశాం కదా, ఏమీ దొరకలేదని రాసిచ్చి వెళ్ళండి. నమస్తే డిఎస్పీ సార్. కొత్తగా స్టేషన్కి వచ్చి రాసిచ్చేసి వెళ్ళమంటారేంటి? ఎందుకు రావాలి?
చట్ట ప్రకారం మీరు వెతుక్కుంటూ వచ్చిన వస్తువు ఏది దొరకలేదని 2 సాక్ష్యాలతో రాసిచ్చి మీరే సారీ చెప్పి వెళ్ళాలి. అర్థమైందా? ఈయన అరెస్ట్ చేయకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు. తప్పు డిఎస్పీ సార్. ఈయన అరెస్ట్ చేస్తేనే మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేదు. అరెస్ట్ చేస్తానని అరెస్ట్ చేసే మూడ్ లోనే ఉన్నారే ఏంటి? ఎవరైనా చెప్పి పంపించారా? అందరూ వీడియో తీస్తున్నారు. ఆఫ్ చేయండి రా, ఆఫ్ చేయండి. వాడు మాత్రం వీడియో తీయట్లేదు. అట్టు చూడండి. అరగంట ముందు మీరు రావడం, మాట్లాడడం, ఇంట్లోకి వెళ్ళడం, ఇంట్లోంచి బయటకు వచ్చి ఇంట్లో ఏం లేదని చెప్పడం, అన్నిటికీ మించి కంపల్ చేసి మా నాన్న అరెస్ట్ చేస్తానని చెప్పడం అన్ని ఇందులో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో నేను సీఎం సెల్ కి ఫార్వర్డ్ చేశాను అనుకోండి, మీ ఉద్యోగం పోయిందని మీ సెల్ కి మెసేజ్ వస్తుంది. ఏంటి పంపించమంటారా? తమరి సెల్ రింగ్ అవుతున్నట్టుంది. పడిపోతుందా? ఊరి వాళ్ళందరూ ఒకటైపోయారు. ఇక్కడ జరిగిందంతా వీడియో కూడా తీశారు. నేనేం చేయలేకపోతున్నాను. జాగ్రత్తగా ఉండండి డిఎస్పీ సార్. ప్రేమతో మా వాళ్ళు చేత్తో కత్తి పుచ్చుకొని గట్టిగా వాటేసుకుంటారేమో. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఎవరికి దొరకకుండా తలుపులు పగలగొట్టి దొంగతనాలు చేయడంలో పెద్ద కిలాడి సార్ వీడు. దున్నపోతా ఒక దొంగని పొగడతావేంటి? ఉద్యోగం మార్చుకో. అన్నా వీరభద్రం కొడుకు పెద్ద దండతో వస్తానన్నా. మంత్రి గారిని మీటే దండయ్యాలి. ఇప్పుడు చూడటం వీలు కాదు, ఆయన బిజీగా ఉన్నారు. వెళ్ళండి. అటు చూడవయ్యా. ఒక మామూలు ఎమ్మెల్యేగా ఉన్న మీరు ఇప్పుడు మంత్రి అయ్యారు. అందుకే ఊరు తరపున ఒక దండేసి మర్యాద చేద్దామని వచ్చాం. ఓట్లు అడిగేటప్పుడు ఒక్కొక్క ఇల్లు ఎక్కి దిగుతున్నారు. ఓట్లు వచ్చాక మమ్మల్ని ఇలా నడి రోడ్డు నిలబెడుతున్నారు. వాటి పైకి పంపించు. కదా ఉంది. వాడు తిక్కగా వాగుతాడు. ఎందుకన్నా మంచిది వీడియో తీస్తాను. రండి రండి. నమస్తే అన్న. చప్పట్లు కొట్టండి అయ్యా. ఏంటి మంత్రి గారు మో దయ్యం కొట్టినట్టు వాచిపోయి ఉంది? అనుకుందేదో జరగనట్టు టెన్షన్ కనిపిస్తుంది. మంత్రికి రాష్ట్రాన్ని ప్రజల్ని కాపాడే టెన్షన్ ఉండాలి. ఉంటుంది. సంబంధం లేకుండా కొడుతున్నారంటే ప్రజలు చప్పట్లు కొట్టేశారు. ఇక నేను బయలుదేరుతాను సార్. డిఎస్పీ సార్, మీ సెల్లో కెమెరా ఆన్ అయింది. ఆఫ్ చేయండి సార్. బ్యాటరీ లో అవుతుంది. వస్తాను సార్. దున్నపోతా ముసలిది ఓపెన్ గా వీడియో తీస్తే కనపడలేకపోయావు. నువ్వు దాచి వీడియో తీస్తే వాడు కనపడతాడు. అది కాదు, రికమెండేషన్ లో జాయిన్ అయితే ఇలాగే ఉంటుంది. అయ్యా ఫోన్ ఏంటి మీ ఫోన్ చేయకుండా పక్కడు ఫోన్ చేశారని చూస్తున్నారా? కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడడానికి మీ ఫోన్ చేస్తే అది రేపు విట్నెస్ అవుతుంది కదా. మా ఇంట్లో చెప్పులు వేసుకొని మా నాన్న కూడా రారు. పోలీసు వాళ్ళు బూట్లతో పూజగా దాకా వచ్చేలా చేసావు కదా. ఇప్పుడు మా ఇంట్లో నువ్వు పెట్టావే 4 లక్షల రూపాయలు దొంగ నోట్లు. ఆ డబ్బు ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంది. ఎందుకు అనవసరంగా చప్పట్లు కొడుతున్నారని అడిగావుగా. డబ్బు పెట్టేసామని సిగ్నల్ ఇవ్వడానికే. నువ్వు పంపించింది పోలీస్ డిపార్ట్మెంట్, స్టేట్ బోర్డ్. కానీ నేను పంపిస్తుంది యాంటీ కరప్షన్ సిబిఐ, సెంట్రల్ బోర్డ్. టఫ్ సిలబస్. ప్రశ్నలు అవి కొంచెం బ్రిలియంట్ గా ఉంటాయి. బెజవాడ నుంచి వాళ్ళు బయలుదేరి చాలా సేపు అయింది. నీ వల్ల అయితే వెతికి కనిపెట్టు. మన ఇంట్లో దొంగలు ఉన్నాయంట, వెతకండి రా. ఏంటి మంత్రి, ఈ పాటికి నీ ఇల్లు కార్పొరేషన్ లెట్టిన్ లాగా కంపు కొడుతూ ఉండాలే. చిన్న మార్పు. నేను పెట్టింది నీ ఇంటి లోపల కాదు, బయట నుంచి నీ బయట కారు. డబ్బు ఎక్కడ ఉందో చెప్పరా? చెప్పంటావా? నీలాంటి నీచులు కొంతమంది పెళ్ళానికి తెలియకుండా దాచుకుంటారే అక్కడ. పిల్లలకి తెలియకుండా ఏం దాచుకుంటావా? తీసుకోండి. నమస్కారం అయ్యా, నేను మున్సిపాలిటీ నుంచి వస్తున్నాను. మీ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని ఫోన్ వచ్చింది. అందుకే జేఈ గారు పంపించారు సార్. ఎక్కడ కొట్టాలండి? 1000 దోమలు నా బండిని బోర్లా పడేసి పక్కన తోపుకుపోయాయి. వెళ్ళి కొట్టండి. ఏంటో ఎలా మాట్లాడతారు? ఏంటి మంత్రి, నేను ఫోన్ చేసిన యాంటీ కరప్షన్ కో సిబిఐకో కాదు, మున్సిపాలిటీకి. వాళ్ళు తెచ్చిన మందుని ఏ పాపం ఎరగని పురుగులు కొట్టడం మానేసి అన్ని పాపాలు చేస్తే నువ్వు తాగి చావు. 64 పిల్ల నా కొడుకు గంటలో నాకు పిచ్చి పడించాడు. ఒక ఆడపిల్ల నీతో మాట్లాడటానికి దిగొచ్చిందిరా. స్మూత్ గా డీల్ చెయ్యి. ఎందుకు రమ్మన్నావు?
ఏంటి విషయం? మనిద్దరం ఇప్పుడే పెళ్లి చేసుకుందామా? ఇప్పుడే, ఈ క్షణమే దేవుడి కడప గుళ్ళో పెళ్లి చేసుకుందాం. ఏమంటున్నావు? దయచేసి నన్నే అడగొద్దు. ఆ రోజు పిచ్చి పట్టి అలా మాట్లాడాను. ఏదో కన్ఫ్యూషన్ లో భయంలో మీ నాన్న గురించి తప్పుగా మాట్లాడాను. ఎప్పుడైతే నువ్వు నన్ను మర్చిపోతానని చెప్పావో ఆ క్షణం నుంచి నువ్వే నాకు ఎక్కువగా గుర్తుకొస్తున్నావు. నువ్వు లేకుండా నేను బతకలేను శివ. ఈ కొట్టుకోవటం, నరుకోవటం, సెటిల్మెంట్లు వీటితో నాకు అసలు ఏ సంబంధం లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నాకు కావాలి. ఈ సంవత్సరం అమ్మవారి ఉత్సవాలకి సినిమా యాక్టర్ ని పిలుద్దాం అనుకుంటున్నాం. ఎవరిని పిలవాలో మీరే చెప్పండి. ఆపండి ఆపండి, నేను లోకనాయకుడు కమల్ హాసన్ తీసుకురానా? ఒక 20,000 మాత్రమే ఖర్చు అవుతాయి. ఖర్చు అవుతుందా? హైదరాబాద్ నుంచి తిరుపతికి ఫ్లైట్ లో రావాలి. ఆయన రాగానే కూల్ డ్రింక్లు ఇవ్వాలి, మర్యాదలు చేయాలి. ఇదిగోనయ్యా 10,000 అడ్వాన్స్ తీసుకో. మీకు క్షత్రియపుత్రుడు కమల్ హాసన్ కావాలా, దశావతారం కమల్ హాసన్ కావాలా? ఏ కమల్ హాసన్ కావాలో కరెక్ట్ గా చెప్పండి బాబు. ఆయన వస్తేనే మా గర్వమయ్యా. ఆయన ఎలా వస్తేనే రమ్మనయ్యా. నమస్తే, నమస్తే, నమస్తే. కమల్ హాసన్ లోపలే ఉన్నారు. దిగండి అన్న, దిగండి దిగండి. స్టేజ్ మీదకి వెళ్దాం. లోకనాయకుడా నీవే ఉంది లోకో, నీకోసం ఆగును కాలో. లోకనాయకుడా, లోకనాయకుడా, మీరందరూ ఎదురు చూస్తున్నా లోకనాయకుడు కమల్ హాసన్ మీకోసం ఒక పాట పాడబోతున్నాడు. పాడు కమలన్నా. తల్లివి నీవే, తండ్రివి ఓహో, నీవే, ఎంత అద్భుతంగా పాడుతున్నాడు. ఆదరించే దైవం నీవే. ఎంత బ్రహ్మాండంగా పాడుతున్నాడు. కమల్ హాసన్ తీసుకొస్తా అని చెప్పి కామెడీకి చిన్నపిల్లని తీసుకొచ్చావంటే? ఏమయ్యా, చిన్నప్పుడు కమల్ హాసన్ ఇలాగే ఉండేవాడయ్యా. నమస్కారం. రే మాతో ఏమయ్యా, ఆ రోజు మిమ్మల్ని అడిగాను కదా, క్షత్రియపుత్రుడు కమల్ హాసన్ కావాలా, దశావతారం కమల్ హాసన్ కావాలని. ఎవరైనా పర్వాలేదని మీరే కదా చెప్పారు. ఇప్పుడేమిటంటే పాట మారుస్తున్నారు. మేము వేసిన వేట్లో పొట్టి కమల్ హాసన్ గా మారుతావు. రే ఓ నాయనా, మీకు అంతా ఆపరేషన్ చేసేలా ఉన్నారు. Escape! అయ్యో, నాన్న బండి. మనల్ని ఫాలో చేసుకుంటూ వస్తుంది. తిరిగి చూడకు. బాగా దొరికిపోయాం. దిగు దిగు. ఆయన దగ్గరకు వచ్చారంటే టక్కుని కాళ్ళ మీద పడు. అర్రే, ఏంటి బాబు, చెల్లెలు. నాన్నగారని కూడా భయపడ్డారా? ఎవరు తను? తనే ఏప్రిల్ ఫూలా? బైక్ లో తిరుగుతున్నారేంటి? ఎవరు చూడరనా? లేదు, ఇవాళే ఫస్ట్ టైం. లవ్ వర్కౌట్ కాకముందు విపరీతంగా బాధపడ్డావు. వర్కౌట్ అయిన తర్వాత నాకు చెప్పనే లేదు. అన్నీ నేనే తెలుసుకోవాలి. సో స్వీట్. నేను భయపడిపోయాను తెలుసా. నువ్వెంత స్వీట్ అయితే మీ వాళ్ళకి ఎంత స్వీట్ గా ఉంటారో. రేపే మీ ఇంటికి వస్తున్నాను. సూపర్ గా వచ్చి దిగుతాను చూడు. ఎవరమ్మా నువ్వు? మీ అయ్యగారిని కలవాలి. ఇక్కడే ఉండు, అడిగి వస్తాను. అన్నయ్య, ఎవరు కావాలమ్మా? ఆగమ్మా ఆగమ్మా, నీ బాడీకి నువ్వు అలా లోపలికి వచ్చేస్తే ఎలా? అయ్యయ్యో, ఈ అమ్మాయి ఎవరిని ఇరికించబోతుందో తెలియట్లేదే. జాగ్రత్త. నేను బాగుండాలని ఆశీర్వదించండి. వచ్చిన పని ఏంటో ముందు చెప్పమ్మా. నేను కడప నుంచి వస్తున్నాను. ఎవరికైనా సరే సమస్యను వస్తే మీరు తీరుస్తారని విన్నాను. ముక్కైపోయావు. నాలాంటి అమ్మాయికి ఓ సమస్య వస్తే మీరు తీర్చకుండా పోతారా? నీ సమస్య ఏంటో చెప్పమ్మా. ఏమిటని అది? బట్టల సబ్బులు ఎవరిని ఈ ఉతికిస్తున్నాయో. ఏరియాలో సూపర్ సోప్ అమ్మే ఏజెంట్ గా నన్ను అపాయింట్ చేశారు. మీరు ఈ సోప్ కొంటే మీ ఊరు వాళ్ళందరూ ఈ సోప్ కొంటారు. మీరు చెప్తే ఎవరికైనా ఓట్లే వేస్తున్నారు. సోపు కొనుక్కోరా. అయ్యో పాప. సుబ్బారావు, అయ్యా, నువ్వు సోపు కొను, మన వాళ్ళందరినీ కొనమంచు. సరేనే. ఒరేయ్, 10 సోపులు తీసుకోరా. గంగా, పిలిచారండి? ఏం జరుగుతోంది ఇక్కడ? ఏముంది, ఆ ఏయ్, కుక్కలు. కుక్కకి ఎక్కానంటే పళ్ళు రాళ్ళు కొడతాం, జాగ్రత్త. ఏంటి? ఆ వచ్చిన అమ్మాయి ఎవరో తెలుసా నీకు? తెలీదు. ఏయ్ సుబ్బారావు, ఏయ్. అమ్మాయిని లోపల తీసుకురా. లక్ష్మి, నువ్వు మీ అన్నయ్య అమ్మాయిని చూసి సోగ్యం చేసుకోవడం నేను కాలద్దంలో చూశాను. ఎవరు అమ్మాయి? రామ్మా. కూర్చో. వేంపల్లిలో మీ అమ్మ నాన్న ఎవరు? మా నాన్న పేరు మధుసూదన్ రావు, అమ్మ పేరు పద్మావతి. మీ నాన్న చనిపోయారు కదా? మీకు అన్ని విషయాలు తెలుసు అనుకుంటా. నువ్వు ఇక్కడికి రావడం మీ అమ్మకి తెలుసా? తెలుసు. మీ ప్రేమను నేను ఒప్పుకోనంటే ఏం చేస్తావు? హత్య చేసేస్తా. ఓ నాయనో. ఆ, ఆత్మహత్య చేసుకుంటానని చెప్పు. గంగా, ఆ, వచ్చి నీ కోడని లోపలికి తీసుకెళ్ళు. నా కొడుకు రా కోసం తల్లి. ప్రాణాలే వదిలేస్తానంది, అందుకని తనే నా కోడలు. వదిలేరా, సూపర్ గా వస్తారని చెప్పు. అమ్మా తల్లి,
ఈ అమ్మాయి వచ్చిన వేళ మా ఇల్లు కళకళలాడిపోవాలి. నిండు నూరేళ్లు వద్దిల్లమ్మా. ఇవి మా అత్తగారిచ్చిన గాజులు, ఇక మెదటివి నువ్వే వేసుకోవాలి. చేయి చూపించు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.